జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఈ రోజు శ్రీరామనవమి రోజు అయితే టెంపుల్ కి అయితే వెళ్తున్నాం మార్నింగ్. ఇప్పుడు వచ్చేసి ముందుగా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ రోజు శ్రీరామనవమి ఈవినింగ్ అయితే సీతారాముల కళ్యాణం అయితే జరుగుతుంది. ఇక్కడైతే డెకరేషన్ అయితే చేస్తారు, పందిరి అయితే వేస్తారు. ఈవినింగ్ చాలా బాగుంటది. అమ్మవారి సీతమ్మవారు రామునికి వారి కళ్యాణం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి టెంపుల్ అన్నమాట. ఇదే టెంపుల్. ఇప్పుడైతే ఇక్కడ చూద్దాం. ఇక్కడైతే పిల్లలైతే ముగ్గులైతే వేస్తారు. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం, దర్శనం అయితే చేసుకుందాం. ఇది వచ్చేసి రాములవారి గుడి. రాములవారి గుడిలో రాములని అయితే దర్శించుకుందాం. అట్లనే హనుమంతుని గుడి దర్శించుకున్నాం. ఇక్కడైతే పంతులు అయితే రెడీ చేస్తారు. ఈవినింగ్ అయితే సీతారాముల వారి విగ్రహాలు అయితే రెడీ అవుతున్నాయి. ఇక్కడ వచ్చేసి వినాయకుని టెంపుల్. ఫస్ట్ అయితే వినాయకుని దర్శనం అయితే చేసుకుందాం, తర్వాత సీతారాముల దర్శించుకుందాం. ఇక్కడ శ్రీరాముని పాదాలు గిట్టు ఉన్నాయి, చూద్దాం. అది టెంపుల్ దర్శనం అయిపోగానే శ్రీరాముని పాదాలు రాంపల్లిలో అయితే ఉన్నాయి. దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడైతే విగ్రహాలు అయితే తయారైతే రెడీ అయితే చేస్తారు. సీతారాములు అయితే రెడీ అయితే చేస్తారు పంతులు అయితే. ఇది వచ్చేసి హనుమంతుని విగ్రహం అయితే. హనుమంతునికి అయితే ఇక్కడ చందనం అయితే ఎక్కియరు. హనుమంతునికి ఇక్కడ చందనం అయితే ఎక్కియరు. అన్ని గుళ్ళు అయితే చందనం అయితే ఎక్కుతుంది, ఇక్కడైతే ఎక్కదు. గంధం తోటి అయితే అలంకరణ అయితే చేసారు. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ఈవినింగ్ అయితే సీతారాముల కళ్యాణం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, పంతులు అయితే రెడీ అయితే చేస్తారు. ఇక్కడైతే శివలింగం అయితే ఉంది, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రాముని వారి పాదాలు అయితే చూద్దాం. మన రాంపల్లిలో రాముని వారి పాదాలు కీసరగుట్టకు వచ్చినాక ఇక్కడ రాంపల్లి ఇక్కడైతే అడిగైతే పెట్టిందంట. రాముని వారి పాదాలు అయితే చూద్దాం. టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఈ టెంపుల్ వచ్చేసి రాంపల్లి అయితే ఉంటది. రాముల వారి గుడి పక్కనే ఇక్కడైతే కళ్యాణంకి అయితే రెడీ అయితే చేస్తారు. ఇప్పుడు వచ్చేసి రాముని వారి పాదాల దగ్గరికి అయితే వచ్చినాం మనం. ఇక్కడే శ్రీరాముడు అయితే అడుగు పెట్టింది అన్నట్టు ఇక్కడ ఆనవాళ్ళు అయితే ఉన్నాయి, పాదాలు అయితే ఉన్నాయి. మా చిన్నప్పటి సంది అయితే ఇక్కడైతే చూస్తున్నాం. రాంపల్లిలో అయితే అడుగు పెట్టినట్టుంది. చూడండి ఫ్రెండ్స్, పొద్దున అయితే పూజ అయితే చేసిర్రు. ఇవాళ పాదాలు అయితే చూడండి ఒకసారి. చాలా మందికి అయితే తెలియదు రాంపల్లిలో రాముని వారి పాదాలు ఉన్నాయి అన్నట్టు. ఇది వచ్చేసి రాంపల్లి విలేజ్ లో అయితే ఉంటాయి రాముని వారి పాదాలు అయితే చూడండి. మేము గిట్ట దర్శించుకున్నాం, మీరు గిట్ట దర్శించుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయంత్రం అయితే మాంకల్లమ్మ టెంపుల్ నుంచి రాంపల్లి రామాలయం టెంపుల్ వరకు అయితే శోభాయాత్ర అవుతుంది. ఇప్పుడు మాంకల్లమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఓ కండాక మధులిచ్చి ఆదుకొనుమా, గాలికి పుట్ట గాలికి పెరిగిన
శ్రీరామచంద్ర బాబు మధ్యముల శ్రీరామచంద్ర బాబు మధ్యముల జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్ రుచిరా శ్రీరామ ఓ రామ రామ నీ రామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఊర్లో వినాయకుని టెంపుల్ దగ్గరికి అయితే ఊరి మధ్యలోకి అయితే వచ్చినాం. ఇక్కడైతే పిల్లలు అయితే డాన్స్ అయితే చేస్తారు, భరతనాట్యం. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే సాయంత్రం అయింది. లైటింగ్ అయితే చూడండి, పందిరి అయితే వేసారు, లైటింగ్ వేసి చాలా బాగా డెకరేషన్ అయితే వేసిరు. ఈసారి అయితే రామాలయం టెంపుల్ దగ్గర అయితే పొద్దున దర్శించుకున్నాం కదా, ఇప్పుడు రామాలయం టెంపుల్ దగ్గర చూడండి లైటింగ్ అయితే ఎట్లా వేసిరు, చాలా బాగా వేసిరు. సాయంత్రం టైంలో అయితే 7 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. టెంపుల్లో ఒకసారి దర్శనం అయితే చేసుకుందాం, లోపలికి అయితే వెళ్దాం. టెంపుల్ లోపల దర్శనం అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి రాముల వారి కళ్యాణం అయితే జరుగుతుంది. ఇక్కడే పందిట్లో అయితే లైటింగ్ అయితే చాలా బాగుంది. లైటింగ్ డెకరేషన్ అయితే చాలా బాగా చేసిరు, సూపర్ ఉంది లైటింగ్ అయితే. ఇప్పుడైతే షావా అయితే వస్తుంది చూడండి. షావా అయిపోయినాక కళ్యాణం అయితే జరుగుతుంది, చూద్దాం. అది గిట కొద్దిగా అయితే వీడియో తీసిన కళ్యాణంది చూడండి, లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. సీతారాముల కళ్యాణం అయితే జీలకర్ర బెల్లం అయితే పెడతారు ఫ్రెండ్స్ చూడండి. కొద్దిగా అయితే వీడియో అయితే తీసినాను, వస్తే మాత్రం ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే 10 మందికి అయితే షేర్ అవుతుంది ఒక్క లైక్ తోటి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు అయితే చూడండి సీతారాముల కళ్యాణం. మా ఊర్లో అయితే ఈవినింగ్ టైంలో అయితే అవుతుంది. సీతారాముల కళ్యాణం అయితే జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈవినింగ్ 7 o'clock అయితే జరుగుతుంది.
అన్నదాన కార్యక్రమం గిట్ ఉంటది. ఇప్పుడైతే కొద్దిగా వీడియో అయితే తీసినాను, చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే భోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే యధారణ శుభలగ్నమే. కళ్యాణం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కళ్యాణం అయిపోయింది, అందరైతే అక్షింతలు అయితే వేస్తారు, చూడండి ఫ్రెండ్స్.